తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో నేటి నుంచి లోడింగ్ బంద్ అయింది. టీజీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అందుబాటులో లేకపోవడంతో జీఎంతో చర్చలు విఫలం కాగా ఇసుక కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇసుక రవాణా బంద్ పాటిస్తోంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 18 ఇసుక క్వారీల్లో లోడింగ్ నిలిచిపోయింది. పెరిగిన డీజిల్ రేట్లతో ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్స్ చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో 35 ఇసుక క్వారీలకు బకాయి పడ్డ 300 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జరుగుతుంది. రజనీకాంత్, ఏం చెప్తున్నారు? ఇంకా గత బకాయిలు రాలేదని ఒకవైపు వారు చెప్తున్నారు, మరి ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారు అధికారులు? సతీష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో నడిచే ఇసుక క్వారీలు అంటే ఇసుక రీచ్లన్నీ కూడా సొసైటీ ర్యాంపులు నడుస్తున్నాయి. సొసైటీ ర్యాంపులు కూడా పూర్తిగా 35 తెలంగాణ వ్యాప్తంగా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇసుక 35 ర్యాంపుల్లో మొత్తం ఈరోజు నుంచి మొత్తానికి లోడింగ్ పూర్తిగా ఆపేస్తున్నట్టు ఇసుక కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. నిన్నటి వరకు కూడా టీఎస్ఎండిసి అంటే స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి అందుబాటులో లేకపోవడం, తర్వాత జీఎం అందుబాటులో ఉంటుంది. జీఎంతో మాత్రం చర్చలు కూడా విఫలం కావడంతో ఒక పక్క కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాత్రం తాము ఇసుక లోడింగ్ మాత్రం చేసేది లేదని చెప్తున్నారు. ఒక పక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకంగా పినపాక, భద్రాచలం నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లోనే 18 ఇసుక రీచులు ఉంటాయి. ఈ 18 ఇసుక రీచుల్లో కూడా పూర్తిగా లోడింగ్ కూడా పూర్తిగా నిలిపేసినప్పుడు గత సంవత్సరం అంటే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 300 కోట్ల వరకు 35 ఇసుక రీచులకు సంబంధించి కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి 300 కోట్ల రూపాయలు బకాయిలు కూడా ఉన్నట్టు కూడా కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్తుంది. ఈ సంవత్సరం ఈ ఏడాది అంటే గడిచిన సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రభుత్వం కొంత ఇసుక రీచులకు సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేస్తూ వస్తుంది. కానీ ఇది ఈ సంవత్సరం అంటే ఈ ప్రభుత్వం సంబంధించిన బకాయిలు కూడా కొంత ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరోపక్క 2018లో చేసుకున్న ఒప్పందం ప్రకారం డీజిల్ రేట్లు ఆనాడు చేసుకున్న డీజిల్ రేట్ల ప్రకారమే ఇప్పటి వరకు నేటికి కూడా లారీలకు డీజిల్ రేట్లు కట్టిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఇప్పటి వరకు అంటే 2018 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఇప్పటి వరకు సుమారు 25 లీటర్ అంటే ఒక లీటర్కు 25 రూపాయల చొప్పున డీజిల్ రేట్లు కూడా పెరగటం, ఆ డీజిల్ రేట్లు పెరిగినప్పటికీ మాత్రం తమపై అధిక భారం పడుతుంది. దీనివల్ల అధిక భారం పడటం, మరొక పక్క ఇసుక రీచ్లకు సంబంధించిన బిల్లులు కూడా విడుదల చేయకపోవడంతో పూర్తిగా తాము కోట్లలో నష్టాలు చూస్తున్నామంటూ మాత్రానికి కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మాత్రానికి పూర్తిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ స్పందించి తక్షణమే తమ బకాయిలను విడుదల చేసేంత వరకు మాత్రం తాము ఇసుక రీచుల్లో మాత్రం క్వారీల్లో మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇసుకను మాత్రం తోలేది లేదు అంటూ మాత్రం భీష్మి చెప్పుతున్నారు. మరోపక్క రోజువారీగా తెలంగాణ వ్యాప్తంగా ఒక రోజుకు 35 ఇసుక రీచుల్లో మాత్రానికి 35 ఇసుక రీచుల్లో 80,000 టన్నుల ఇసుకను మాత్రానికి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రం రవాణా చేస్తున్నారు. మరోపక్క ఒక పక్క కొత్తగూడెం జిల్లాలో ఉన్న 18 క్వారీల్లో 45,000 నుండి 50,000 టన్నుల ఇసుక రవాణా జరుగుతుంది. ఇప్పటికి మాత్రం మాకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయంటూ మాత్రం వాళ్ళు అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క పెరిగిన డీజిల్ రేట్లను కూడా సవరించాలి. పెరిగిన డీజిల్ రేట్లు అప్పుడు 2018లో చేసుకున్న ఒప్పందం ప్రకారమే అదే డీజిల్ రేట్లతో నడుస్తున్నాయి. ప్రస్తుతం 25 రూపాయల పైచీలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 25 రూపాయలు పైచీలకు డీజిల్ రేట్లు పెరగడం తమను మాత్రం బాగా పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెరిగిన రేట్ల ప్రకారం ఇవ్వాలి, లేదు అంటే మాత్రానికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రవాణా రంగం అంటే ఇసుక మాత్రం పూర్తిగా ఇసుక నిలిపిపోవడం వల్ల మాత్రం ఇబ్బందులు కూడా వినియోగదారులపై కూడా పూర్తిగా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆ ఇసుక రీచులకు సంబంధించిన కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా చెప్తుంది. సతీష్, థ్యాంక్ యూ రజనీకాంత్.